సో ఇది మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు జూపల్లి. ఇక కౌంటింగ్ అయిపోయి వారం రోజులు దాటింది. అయినా 3 రాష్ట్రాల్లో సీఎంల ఎంపికపై బుర్రబద్దలు కొట్టుకుంటోంది బీజేపీ అధిష్టానం. ఎట్టకేలకు ఛత్తీస్గఢ్కు సీఎం ఎంపిక కార్యక్రమం పూర్తి చేయగలిగింది. ఇంకా రాజస్థాన్, మధ్యప్రదేశ్లు సీఎం పజిల్ సాల్వ్ చేయమంటూ బీజేపీకి సవాల్ విసురుతున్నాయి. 2 కుర్చీల్లో 20 మంది కర్చీఫ్లు వేయడంతో కౌన్ బనేగా సీఎం కార్యక్రమం రసవత్తరంగా మారింది. మరోవైపు ఇన్నాళ్లు సీఎంల ఎంపికలో తమపై సెటైర్లు వేసిన బీజేపీ ఇప్పుడేం చేస్తోందంటూ కాంగ్రెస్ కడిగి పారేస్తోంది. 3 రాష్ట్రాల్లో గెలుపు, ఎట్టకేలకు ఒక్క సీఎం ఖరారు, మిగిలిన 2 చోట్ల కొనసాగుతోన్న కుస్తీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో వీడని పీటముడి, 2 కుర్చీలు 20 కర్చీఫులు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని మట్టి కరిపించి ఘన విజయం సాధించిన బీజేపీ సీఎంలను ప్రకటించడంలో మాత్రం విజయం సాధించలేకపోతోంది. సీఎంల ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం కేంద్ర పరిశీలకుల్ని నియమించింది. రాజస్థాన్కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యప్రదేశ్కి హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కె లక్ష్మణ్, ఛత్తీస్గఢ్కి కేంద్ర మంత్రి అర్జున్ ముండాల్ని నియమించింది. అయితే కౌంటింగ్ ముగిసిన వారానికి ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తున్న వేళ ఎట్టకేలకు ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయిని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో విష్ణుదేవ్ సాయిని ఎన్నుకున్నారు. మాజీ సీఎం రమణ్ సింగ్ ని పక్కన పెట్టిన అధిష్టానం విష్ణుదేవ్కే ఛత్తీస్గఢ్ పగ్గాలు అప్పగించింది. రాయ్పూర్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో విష్ణుదేవ్ని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. విష్ణుదేవ్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2020 వరకు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నెరవేర్చారు. మాజీ సీఎం రమణ్ సింగ్ ని కాదని ఆయన్ని ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయిని బీజేపీ హైకమాండ్ సీఎంగా ఎంపిక చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విష్ణుదేవ్ సాయికి ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీతో ఎంతో అనుబంధం ఉంది. ఛత్తీస్గఢ్లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కాంకూరి అసెంబ్లీ స్థానం నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విష్ణుదేవ్ సాయికి సీఎం పగ్గాలు దక్కడంతో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రాయ్పూర్లో బీజేపీ కార్యాలయం బయట డాన్సులు చేస్తూ వేడుకలు చేసుకున్నారు కార్యకర్తలు. ఛత్తీస్గఢ్లో బీజేపీ 54 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. సీఎం ఎంపిక పూర్తి చేయడంతో ఇక ఛత్తీస్గఢ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. మాజీ సీఎం రమణ్ సింగ్, రేణుకా సింగ్లు సీఎం పదవి కోసం గట్టి పోటీ పడ్డారు. అరుణ్ సావ్, విష్ణుదేవ్ సాయ్, ఓపీ చౌదరి కూడా సీఎం పదవి కోసం పోటీ పడ్డారు. సీఎం రేసులో ఇంతమంది పోటీ పడ్డప్పటికీ చివరకు విష్ణుదేవ్ సాయినే అదృష్టం వరించింది. ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలుపొందడంలో ఆదివాసీల పాత్ర ఎంతో ఉందని భావిస్తున్నారు అధిష్టాన పెద్దలు. ఉత్తర ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ని బీజేపీ ఓడించింది. అదేవిధంగా బస్తర్లో 3 సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధించింది. దీంతో పాటు మైదాన ప్రాంతాల్లో బీజేపీ గెలుపులో ఓబీసీ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. దీంతో ఆదివాసీ వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయికే అధిష్టానం మొగ్గు చూపించింది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంల ఎంపిక 1-2 రోజుల్లో జరగనుంది. దీనికోసం బీజేపీ హైకమాండ్ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పార్టీ పరిశీలకులు భోపాల్, జైపూర్ చేరుకున్నారు. ఇక మధ్యప్రదేశ్లో 18 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఆయన హయాంలోనే మరోసారి భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది మధ్యప్రదేశ్లో. అయినప్పటికీ సీఎంను మార్చే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు ఎన్నికల ప్రచార సమయంలోనే నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. కేంద్ర మంత్రిగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో తోమర్ పోటీ చేసి గెలిచారు. దీంతో తోమర్ పేరుతో సహా మరికొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. రాజస్థాన్లో 2 సార్లు సీఎంగా పనిచేసిన వసుంధరా రాజేని కాదని కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అందుకే ఈసారి ఎన్నికలకు ముందు నుంచే ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ సంకేతాలిచ్చింది. ఇక రాజస్థాన్ సీఎం రేసులో కొత్తగా తెరపైకి బాబా బాలకనాథ్ పేరు వచ్చింది. ఈయంతో పాటు సీఎం రేసులో సీనియర్ బీజేపీ నేతలు దియా కుమారి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఉన్నారు. ముఖ్యమంత్రుల ఎంపికలో కాంగ్రెస్ ని తెగ విమర్శించే బీజేపీ కూడా
ఇప్పుడు అదే బాటలో నడుస్తోందంటున్నారు ఇదంతా చూస్తున్న విశ్లేషకులు. సీల్డ్ కవర్ సీఎం, ఢిల్లీ నుంచి హైకమాండ్ ఎంపిక చేసే సీఎం, అదే మీ సంస్కృతి అంటూ కాంగ్రెస్ పై సెటైర్లు వేసే బీజేపీ ఇప్పుడు అవే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ 3 రాష్ట్రాలకు సీఎంల ఎంపికలో బీజేపీ పెద్దలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఎటకేలకు వారం రోజుల తర్వాత ఎలాగోలా ఛత్తీస్గఢ్లో మాత్రం సీఎం ఎంపిక కార్యక్రమం పూర్తి చేసింది. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సీఎంల ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. దీంతో బీజేపీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎంల ఎంపిక ఇంతకాలం సాగదీయడం సరికాదంటున్నారు అనలిస్టులు. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కౌన్ బనేగా సీఎం అనేదే ఉత్కంఠ రేపుతోన్న చర్చ.